Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about functions. Functions lo exercise 1B lo Roman number 1 lo 4th question. Okay na? Very most important. Already before video lo దీనికి related question explain చేశాను. Same as usual అలానే ఉంటది. చూడండి. First of all question ఏమి ఇచ్చాడమ్మా మనకి, if f from r to r and g from r to r are defined by f of x is equals to 3x minus 1, g of x is equals to x square plus 1. ఇక్కడ క్వశ్చన్స్ ఏమి ఇచ్చానన్న మనకి ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2, థర్డ్ వన్ వచ్చేసి జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ 3. ఓకేనా? ఇచ్చిన ఫంక్షన్స్ అప్లై చేస్తూ ఈ 3 క్వశ్చన్స్కి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా? ఫస్ట్ ఇచ్చిన గివెన్ కండిషన్ నోట్ చేసుకుందాం. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అండ్ జీ ఫ్రమ్ ఆర్ టు ఆర్. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చాడమ్మా, f of x is equals to 3x minus 1 and g of x is equals to x square plus 1. ఫస్ట్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలన్నా, ఫస్ట్ కండిషన్ వచ్చేసి f సర్కిల్ f of x square plus 1. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మనం సర్కిల్ తీసేసి బ్రాకెట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి f of x square plus 1. ఓకేనా? ఎన్ని బ్రాకెట్స్ ఉంటే అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలన్నా, 1 to 1 2. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అనే టర్మ్ ఏంటమ్మా ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎక్స్ అనే వాల్యూ ఎందులో రీప్లేస్ చేయాలి, మళ్ళీ అగైన్ బ్రాకెట్కి బిఫోర్ ఏముంది నాన్న, ఎఫ్ అనేది ఉంది, ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సిన్స్ అని నోట్ చేసుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఏంటమ్మా 3x మైనస్ 1. ఓకేనా? ఈ 2 వాల్యూస్ నోట్ చేసుకోండి అమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఎక్కడ రీప్లేస్ చేయాలమ్మా 3x మైనస్ 1. ఓకేనా? 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1. ఓకేనా? నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 3x స్క్వేర్, 3 ఇంటూ 1 ఈజ్ ప్లస్ 3 మైనస్ 1. ఓకేనా? ఇప్పుడు 3 మైనస్ 1 ఎంత అమ్మా 2. ఎఫ్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 2. మళ్ళీ అగైన్ ఈ వాల్యూ ఎందులో రీప్లేస్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే ఇక్కడ 2 కండిషన్స్ కూడా మనకి ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ అని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన ఎఫ్ అనే వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ అగైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది నాన్న మనకి, ఫస్ట్ ఫంక్షన్కి వచ్చేసి 3x స్క్వేర్ ప్లస్ 2, మళ్ళీ ఈ వాల్యూ తీసుకెళ్ళి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటమ్మా, మళ్ళీ అగైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 2. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏంటమ్మా 3x మైనస్ 1. ఓకేనా? రీప్లేస్ చేద్దాం. ఇప్పుడు 3x మైనస్ 1 అంటే దట్ మీన్స్ 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఈజ్ 3x స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 1. ఓకేనా? మైనస్ 1 సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది నాన్న మనకి, 3 ఇంటూ 3x స్క్వేర్ ఈజ్ 9x స్క్వేర్, 3 ఇంటూ 2 ఈజ్ 6 మైనస్ 1. ఓకేనా? ఇప్పుడు 9x స్క్వేర్ 6 మైనస్ 1 ఈజ్ ప్లస్ 5. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది కదా, అంటే ఫస్ట్ కండిషన్లో మనం సింప్లిఫై చేస్తే ఏమొచ్చిందమ్మా 9x స్క్వేర్ ప్లస్ 5. ఓకేనా? ఇప్పుడు సెకండ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, సెకండ్ వన్ వచ్చేసి ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2. ఓకేనా? ఇక్కడ కూడా బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి కదమ్మా, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది నాన్న మనకి 2, ఎక్స్ వాల్యూ 2, జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసి జీ ఆఫ్ ఎక్స్ ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. జీ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూలో మనం ఏ వాల్యూ రీప్లేస్ చేయాలి, ఎక్స్ అనే టర్మ్ రీప్లేస్ చేయాలి. ఎక్స్ అనే వాల్యూ ఎంతమ్మా ఇక్కడ 2 తీసుకెళ్ళి ఎక్స్ స్క్వేర్ వాల్యూలో రీప్లేస్ చేయాలి. అప్పుడు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 1. దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ 1. 4 ప్లస్ 1 ఈజ్ 5. ఓకేనా? ఇక్కడ వచ్చేసి సిన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అండ్ బిఫోర్ ఏముంది నాన్న మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ 3x మైనస్ 1. ఓకేనా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 3x మైనస్ 1 అంటే 3 ఇంటూ 5 మైనస్ 1, 3 5s are 15 మైనస్ 1. దట్ మీన్స్ 15 మైనస్ 1 ఈజ్ 14. ఓకేనా? సెకండ్ కండిషన్ కూడా కంప్లీటెడ్. థర్డ్ కండిషన్ చూడండి అమ్మా. థర్డ్ వన్ వచ్చేసి ఏంటమ్మా కండిషన్ మనకి ఏమి ఇచ్చాడు, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ 3. ఓకేనా? 2a మైనస్ 3 బ్రాకెట్లోకి కన్వర్ట్ చేస్తే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ 3. ఓకేనా? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏంటమ్మా మళ్ళీ 2a మైనస్ 3. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు
2a minus 3 and f of x అనే ఫంక్షన్ ఏంటమ్మా f of x is equals to 3x minus 1. ఈ 2 వాల్యూస్ రీప్లేస్ చేయాలి. g of x వాల్యూ ఏంటమ్మా 3 ఇంటూ అంటే x అనే వాల్యూ ఏంటి 3 ఇంటూ 2a minus 3 minus 1. x వాల్యూ తీసుకెళ్ళి f of x అనే టర్మ్లో రీప్లేస్ చేయాలి. ఓకేనా, ఎక్కడ x అయితే ఉందో ఆ వాల్యూలో మనం వాల్యూ రీప్లేస్ చేయాలి. x అనే వాల్యూ 3 ఇంటూ 2 ఈజ్ 6a, 3 3s are 9 minus 9, నెక్స్ట్ minus 1. ఓకేనామా, g of 6a minus 9 minus 1 is minus 10. ఓకేనా, ఇప్పుడు మనకి x అనే వాల్యూ ఏమొచ్చిందమ్మా మళ్ళీ అగైన్ 6a minus 10. దట్ మీన్స్ x is equals to 6a minus 10 అండ్ g of x వచ్చేసి ఏంటమ్మా g of x is equals to x square plus 1. x అనే వాల్యూ తీసుకెళ్ళి ఈ ఫంక్షన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, అప్పుడు ఏ వాల్యూ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, నెక్స్ట్ కండిషన్ ఏంటమ్మా g of x లో వాల్యూ రీప్లేస్ చేయాలి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకున్నానా ఏ వాల్యూలో ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం f of x g of x అనేది. x అనే వాల్యూ ఏంటమ్మా 6a minus 10 అంటే g of x లో ఏముంది మనకి x స్క్వేర్ అంటే దట్ మీన్స్ 6a minus 10 of whole square plus 1. ఓకేనా, దిస్ ఈజ్ ఆఫ్ a minus b of whole square. a minus b of whole square ఫార్ములా ఏంటమ్మా a square minus 2ab plus b square. ఓకేనా, a minus b of whole square లోకి దీన్ని కన్వర్ట్ చేస్తే a square means 6a of whole square. దట్ మీన్స్ 36a square. b square means 10 square means ఎంతమ్మా 100. నెక్స్ట్ వన్ మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ a అంటే 6a ఇంటూ b మీన్స్ 10. ఓకేనా, సింప్లిఫై చేస్తే ఏమొస్తుందన్న 36a స్క్వేర్ ప్లస్ 100. నెక్స్ట్ వాల్యూ ప్లస్ 1 ఉంది కదమ్మా ప్లస్ 1. నెక్స్ట్ వన్ వచ్చేసి 100 ప్లస్ 1 ఈజ్ 101. 100 ప్లస్ 1 ఈజ్ 101 మైనస్ 2 6 ఆర్ 12. 12 ఇంటూ 10 ఈజ్ 120a. ఓకేనా, దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు 36a స్క్వేర్ మైనస్ 120a ప్లస్ 101. ఓకేనా, ఇప్పుడు థర్డ్ కండిషన్లో మనకేమొచ్చింది వాల్యూ 36a స్క్వేర్ మైనస్ 120a ప్లస్ 101. దీనికి రిలేటెడ్లో మనకి విఎస్ఏక్యూస్ టైప్స్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. మనకి 3 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి దీనికి రిలేటెడ్గా ఇండివిజువల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా, చూడండి అన్న క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. 5th క్వశ్చన్, ఇఫ్ f of x is equals to 1 by x, g of x is equals to root x for all x belongs to 0, infinity, then find g circle f of x. ఓకేనా అమ్మా, g circle f of x ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన కండిషన్స్ నోట్ చేసుకుందాం. f of x is equals to 1 by x, g of x is equals to root x. ఓకేనా, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు కండిషన్ ఏంటమ్మా ఎక్స్ బిలాంగ్స్ టు 0, ఇన్ఫినిటీ. ఓకేనా, వాల్యూస్ అక్కడ వరకు ఉన్నాయని కండిషన్ మెన్షన్ చేశాడు. మనకి ఇచ్చింది ఏంటమ్మా జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, దీన్ని బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా 1/x. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఎక్స్ అనే ప్లేస్లో ఏముంది మనకి 1/x అంటే ఇక్కడ సీన్స్ అని నోట్ చేసుకోండి. x is equals to 1/x, therefore g of x is equals to ఏంటమ్మా రూట్ x. ఓకేనా, x అనే వాల్యూ తీసుకెళ్ళి g of x లో మనం రీప్లేస్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు g of x అంటే ఏంటమ్మా మనకి రూట్ x అని ఇచ్చాడు కదా, అంటే దట్ మీన్స్ అండర్ రూట్ ఆఫ్ 1/x. ఓకేనా, దీన్ని రూట్ను కూడా స్ప్లిట్ చేసి రాయొచ్చు కదా, రూట్ 1/√x. రూట్ 1 వాల్యూ ఎంతమ్మా రూట్ 1 అయినా 1 అయినా ఒకటే. ఓకేనా, 1/√x. ఓకేనా, మనకేమొచ్చింది జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది 1/√x. ఓకేనామా, ఇది విఎస్ఏక్యూ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా, చూడండి అమ్మా 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2x - 1, g of x is equals to x plus 1/2 for all x belongs to R అంటే రియల్ నెంబర్స్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నామా మనకి g సర్కిల్ f of x. ఓకేనా, గివెన్ కండిషన్స్ నోట్ చేసుకుందాం. f of x is equals to 2x - 1. ఓకేనా, నెక్స్ట్ g of x is equals to x plus 1/2 for all x belongs to R రియల్ నెంబర్స్. మరి మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి g సర్కిల్ f of x. బ్రాకెట్ ఓపెన్ చేయండి, g of
ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా మనకి 2x - 1 సబ్స్టిట్యూట్ చేద్దాం, g ఆఫ్ 2x - 1. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది నాన్న మనకి x ఈజ్ ఈక్వల్స్ టు 2x - 1, ఎందుకంటే దిస్ ఈజ్ ఎక్స్ టర్మ్ అన్నమాట. ఎక్స్ అనే వాల్యూ తీసుకెళ్ళి g ఆఫ్ ఎక్స్లో మనం రీప్లేస్ చేయాలి. ఎక్స్ అనే వాల్యూ ఏమొచ్చింది మనకి 2x - 1. మరి g ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా, g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ 1/2. ఓకేనా, ఎక్స్ ఉన్న ప్లేస్లో ఈ వాల్యూ రీప్లేస్ చేయండి. x ప్లస్ 1/2 అంటే ఏం నోట్ చేస్తాం మనం, 2x - 1 ప్లస్ 1/2. ఓకేనా, x ప్లస్ 1/2 ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సిల్. ఓకేనా, రిమైనింగ్ ఏం మిగులుతుందమ్మా మనకి 2x/2, అంటే 2 కూడా గెట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే ఏమొచ్చింది మనకి x అనే వాల్యూ వచ్చింది. ఏ వాల్యూకి ఫైండ్ అవుట్ చేసాం మనం, g సర్కిల్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x అనే వాల్యూ వచ్చేసింది. దిస్ ఈజ్ VSQ క్వశ్చన్ నాన్న, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. డైరెక్ట్ ఇచ్చాడు g సర్కిల్ f ఆఫ్ x అంటే f ఆఫ్ x వాల్యూ ఇచ్చాడు, g ఆఫ్ x వాల్యూ ఇచ్చాడు. ఆ రెండు వాల్యూస్ సింప్లిఫై చేస్తే లాస్ట్ వచ్చే ఆన్సర్ ఏమొచ్చింది నాన్న మనకి x అనే వాల్యూ వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి చూడండి నాన్న. 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఇఫ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2, g ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్, h ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2x. ఇక్కడ 3 ఫంక్షన్స్ ఇచ్చాడు, f, g, h. ఓకేనా, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు ఆర్ రియల్ నెంబర్స్. ఓకేనా, కండిషన్ ఏమి ఇచ్చానన్నా, f సర్కిల్ ఆఫ్ g సర్కిల్ ఆఫ్ h ఆఫ్ x. ఓకేనా, గివెన్ ఫంక్షన్స్ నోట్ చేసుకుందాం. ఓకేనా, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2, f of x is equals to 2 and g of x is equals to x square, g of x is equals to x square, h of x is equals to 2x. Okay na, condition ఏంటమ్మా, f circle of g circle of h of x, brackets open చేయండి, f of g of h of x 1 2 3. ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ ఉంటే అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. ఓకేనామా, ఇక్కడ f ఆఫ్ g ఆఫ్ h ఆఫ్ x అంటే ఏంటమ్మా, h ఆఫ్ x వాల్యూ ఈజ్ 2x నోట్ చేసుకుందాం. నెక్స్ట్ f ఆఫ్ g ఆఫ్ x, g ఆఫ్ xలో మనకు ఆల్రెడీ ఇక్కడ x అనే వాల్యూ ఏమొచ్చింది నాన్న, x ఈజ్ ఈక్వల్స్ టు 2x అనే వాల్యూ వచ్చేసింది. g ఆఫ్ x అంటే ఏంటమ్మా, ఇక్కడ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, f of g of x means x square అంటే that means 2x of whole square. 2x of whole square means 4x square. 4x square. మరి f of x అంటే ఏముంది నాన్న మనకి 2 అనే వాల్యూ ఉంది కదా. మరి x అనే ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తాం మనం, x అనే వాల్యూ ఏమొచ్చిందమ్మా 4x square. g of x అనే వాల్యూ ఏంటి, సారీ f of x అనే వాల్యూ ఏంటమ్మా మనకి ఇక్కడ f of x కావాలి. f of x అంటే 2. x అనే వాల్యూ ఉంటేనంటే x అనే టర్మ్ ఉంటేనే మనం ఈ వాల్యూ ఇందులో రీప్లేస్ చేస్తాం. x అనే టర్మ్ లేకపోతే ఏం రాస్తాం నాన్న, మనం డైరెక్ట్ వాల్యూ నోట్ చేయాలి. ఏమొచ్చింది అప్పుడు మనకి ఈజ్ ఈక్వల్స్ టు 2. ఏ వాల్యూ, f సర్కిల్ ఆఫ్ g ఆఫ్ h ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకేనా, ఏమొచ్చింది నాన్న మనకి f సర్కిల్ ఆఫ్ g ఆఫ్ h ఆఫ్ x, x అనే వాల్యూ ఎంత వచ్చింది నాన్న మనకి 2 అనే నెంబర్ వచ్చేసింది. ఓకేనా, ఓన్లీ కాన్స్టెంట్, వేరియబుల్స్ ఏం రాలే, x టర్మ్స్ y టర్మ్స్ a అనేది. మనకి 3 కండిషన్స్ ఇచ్చాడు, 3 ఫంక్షన్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా, f సర్కిల్ ఆఫ్ g సర్కిల్ ఆఫ్ h ఆఫ్ x. అది సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకి 2. ఇక్కడ 2 అనే నెంబర్ ఎందుకు వచ్చిందంటే మనకి x అనే టర్మ్ లేదు f ఆఫ్ xలో లేదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసిన x అనే టర్మ్ ఏమొచ్చిందన్న 4x స్క్వేర్. ఆ 4x స్క్వేర్ మనం x ఉన్న వాల్యూలో రీప్లేస్ చేయాలి. x అనే వాల్యూనే లేదు అక్కడ, x అనే టర్మ్ లేదు. లేనప్పుడు ఏం రాస్తాం, కండిషన్ ఏమి ఇచ్చిందో ఆ వాల్యూ డైరెక్ట్ నోట్ చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి అమ్మా. ఇంకా రిమైనింగ్ మోర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకేనా.